హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో రేషన్ కార్డు లేకున్నా 3 శుభవార్తలు అయితే తీసుకురాబోతున్నారు. అందరికీ రేపటి నుంచి అమలు చేయబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. ఆ 3 శుభవార్తలు ఏంటి, సో దానికి రేషన్ కార్డు లేకున్న సంబంధం ఏంటి, ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఈ మంత్లో మనకి ఒక 3 శుభవార్తలు అయితే వినిపించే బాధ్యత అయితే ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు చూసే ముందు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. సో మనకి జనవరి నెలలో రేవంత్ రెడ్డి గారు అయితే 3 శుభవార్తలు అయితే తీసుకురాబోతున్నారు. ఈ నెలలో 3 శుభవార్తలు అయితే వినిపించాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొదటగా చూసుకున్నట్లయితే రైతులకి రైతు భరోసా కింద అయితే డబ్బులు ఈ నెల 20 లోపు ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క పంట స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. ఇప్పటికీ 1 నుంచి 2 ఎకరాల వరకు అంతా కంప్లీట్ అయితే చేశారు. మిగతా వారికి రోజుకు 10,000 అకౌంట్ల చొప్పున నిధులు విడుదల చేస్తామని చెప్పేసి క్లియర్ కట్గా సమాచారం అయితే రావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే 2,500 రూపాయలకు సంబంధించి జనవరి 26 తారీఖు నాడు, జనవరి 26 రోజు మహిళలకి కానుకగా 2,500 రూపీస్ సంబంధించి ఇస్తాము. ఆల్రెడీ దీనికి సంబంధించి డేటా ఎంట్రీ స్టార్ట్ అయింది. ఈ నెల జనవరి 17 లోపల పూర్తిగా డేటా ఎంట్రీ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి భావించడం జరుగుతుంది. జనవరి 17 లోపు డేటా ఎంట్రీ కంప్లీట్ చేస్తే మీకు జనవరి 26 కల్లా దీన్ని పూర్తిగా బహిరంగంగా మేము ప్రకటిస్తాము. అంటే 2,500 రూపాయలు ఇవ్వబోతున్నాము, డైరెక్ట్ అకౌంట్లోకి వేస్తామని చెప్పేసి ఆ రోజు జనవరి 26 రోజు తీపి కబురు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకొకటి చూసుకున్నట్లయితే యువకులకి ఉద్యోగ అవకాశం అయితే కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు. సో యువతకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా 2 లక్షల ఉద్యోగాలకి సంబంధించి ఆల్రెడీ ప్రక్షాళన జరుగుతుంది. ఆల్రెడీ 300 మంది ఉద్యోగులు ఉండాల్సిన టీఎస్పీఎస్సీలో కేవలం 170 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 130 మందిని రిక్రూట్మెంట్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాతనే మేము ఉద్యోగాలు వేస్తాము. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో అలాంటి అవకతవకలు మా ప్రభుత్వంలో జరగకుండా ఉండాలి అంటే మేము పారదర్శకంగా కంప్లీట్ చేయాలి. అందుకనే కొంచెం సమయం తీసుకున్నాము. ఇది కూడా ఈ రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషను ఈ వారం రోజుల్లో విడుదల చేసి నెక్స్ట్ 2 నెలల్లో ఖచ్చితంగా తీపి కబురు అందిస్తాము. 2 లక్షలకు సంబంధించి ఆ ఉద్యోగాల్లో కానిస్టేబుల్, అదేవిధంగా గ్రూప్ 4 ఇటువంటి ఉద్యోగాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా మనకి డిఎస్సి కానీ ఇట్లాంటి ఉద్యోగాలు, చాలా ఉద్యోగాలు అయితే మా ప్రభుత్వంలో ఇప్పుడు మీకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తాము. దాంట్లో ఎటువంటి రాజీ పడే అవకాశం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ నెలలో మనకి ఒక 3 తీపి కబూర్లు అయితే రాబోతున్నాయి. ఒకటి, రైతు బంధుకు సంబంధించి 20వ తారీఖు కల్లా అందరికీ విడుదల చేస్తాము. రెండోది వచ్చేసరికి గణతంత్ర దినోత్సవం నాడు 2,500 రూపాయలకి సంబంధించి మహిళలకి విడుదల చేస్తాము. ఆల్రెడీ డేటా ఎంట్రీ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. మూడోది వచ్చేసరికి యువకులకి 2 లక్షల ఉద్యోగాల వరకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో 2024ని రేవంత్ రెడ్డి గారు రైతు, మహిళ, యువత అని చెప్పేసి నామకరణం చేస్తూ అందరికీ అవకాశం కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, రైతులకి కానీ, మహిళలకి కానీ, యువతకి కానీ. సో యథావిధిగా ఈ నెలలో అన్నిటి కంప్లీట్ చేస్తాం. ఇంకా ఇంతకు మించి ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్ ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.